ఈ ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ఎందరైతే ప్రభునందు విశ్వాసముంచి ఆయనకు విధేయులై ఆయనకు సమర్పించుకుని ఆయన సన్నిధిని తమ స్థితి ఏంటో నిజముగా ఒప్పుకొని ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతారో నిశ్చయంగా ఆయన వారి యందు ఇష్టము కలిగి ఉన్నటువంటి దేవుడు. రెండవదిగా ఆయన యందు మనం చూపే విశ్వాసాన్ని బట్టి ఆయన నామము ఘనమైనది గనుక ఎక్కడ కూడా ఆయనకు అవమానం కలగకుండానట్లు ప్రతి పరిస్థితుల్లో తన జనులైనటువంటి వారిని ఆయన విడనాడని దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. 10వ వచనంలో యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలుల అరణ్యములో నడుచుచున్న ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధం చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కాలేబు అనేటటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయనను దేవుడు విడనాడలేదు. కారణం ఏంటంటే అతడు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టియే ఐగుప్తు దేశంలో వారు ఉండగా ఇశ్రాయేలీయులను అరణ్యములో వారిని నడిపించి వారికి ఆయన వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశానికి, కనాను దేశానికి యెహోషువ ద్వారా మొదట మోషే ద్వారా ప్రారంభమైన ఆ తర్వాత యెహోషువ ద్వారా వారు కనాను దేశాన్ని చేరుకున్నారు. చేరుకున్నటువంటి పిమ్మట దేవుడు ఆయన విడనాడని దేవుడై ఆయన వారికి సెలవిచ్చినట్లుగా యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. గమ్యం చేరే వరకు ఆయన కాలేబును విడవలేదు. తనకు వాగ్దానం చేసిన రీతిగా స్వాస్థ్యాన్ని కూడా ప్రభువారు అనుగ్రహించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పలు లోకస్తులు, స్నేహితులు, బంధుమిత్రుల మాటలు అవి మనలను మోసగించవచ్చు. రకరకాల అనుబంధాలు మనలను విడనాడవచ్చు. కానీ దేవునితో ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి అనుబంధం అది ఇహమందు దేవుడు మనలను విడువరు. అంత మాత్రమే కాక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని కూడా ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. అదే మనకు శాశ్వతమైంది. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువారు సెలవిచ్చినట్లు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవునిపై మనసు పెట్టక కాలేబు వలె నిండు మనసుతో ప్రభువును అనుసరించక లోకాన్ని అనుసరించి, పాపాన్ని అనుసరించి, స్నేహితులను అనుసరించి, రకరకాల పరిస్థితులను అనుసరించి అందరూ విడిచినటువంటి స్థితిలో మీరు ఒంటరిగా ఉన్నారేమో. నిశ్చయముగా మీరు అనుసరించినవన్నీ కూడా ఏనాటికైనా మనల్ని ఆ స్థితికి తీసుకొస్తాయి గనుక మనల్ని కలుగు చేసిన దేవునిని మనము నిండు మనసుతో అనుసరించినప్పుడు, నాడు ఐగుప్తులో వారికి తోడుగా ఉన్నారు దేవుడు, అరణ్యములో తోడుగా ఉన్నారు. వారు చేరవలసిన గమ్యాన్ని చేరే వరకు ప్రభు వారు సహాయం చేశారు. అలానే
ఇక్కడున్నటువంటి ఈ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటారు. అంత మాత్రమే కాక నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఈ మాటలు యందు విశ్వాసం కలిగినటువంటి వారై విడనాడని దేవునిని వెంబడించుటలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల హృదయములను ఆత్మతో మీ శక్తితో నింపండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. మీ పరిచర్లో ప్రయాసపడుతున్న దైవ సేవకులు మీ వైపునకు చూచి వారెంతో శ్రమపడుతూ ఉండగా నిశ్చయముగా వారికి అనేక ఆత్మలను మీరు అనుగ్రహించుదురుగాక. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను కూడా దీవించండి. నేటిదన్న దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మా ప్రియులకు మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్.